మీరు నన్ను ఎందుకు కాపాడారు? ఎందుకంటే మహారాజు గారి నమ్మకం వమ్ము కాకూడదని. ఆయన దర్బారులోనే ఒక నమ్మక ద్రోహి ఉన్నాడనిపించకూడదని. అదే గనక జరిగితే ఆయన ఇక నుంచి ఎవరిని నమ్మడం అనేదే జరగదు. సర్లేండి, ఇప్పుడు మీ దగ్గర ఒక సందేశం ఉంది, రాకుమారి జగన్మోహినికి సంబంధించింది. ఇక నా దగ్గరేమో ఈ సందేశం ఉంది, అన్నాచార్యులకు సంబంధించింది. ఇక నా దగ్గరున్న సందేశం మీ దగ్గరున్న సందేశం కంటే ప్రమాదకరం. ఇది మీకు మరణశిక్షను విధించగలుగుతుంది, సుధామకి విధించినట్టే. రామకృష్ణ పండితుల వారు, అంటే మీరు నన్నిక్కడికి గౌరవించడం కోసం రమ్మలేదన్నమాట. ఈ సందేశాన్ని చూపించి అవమానించడానికే రమ్మన్నారు కదా. మీరు నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు. అవమానమా? అసలు అవమానించింది మీరు కదా. మీ ఉపాధిని, మీ పదవిని, మహారాజు గారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. మహారాజు గారి ప్రాణాలనే ఆపదలో పడేశారు మీరు. గురుదేవా, నన్ను అడిగితే ఇది అవమానం కాదు, పాపం అని చెప్పాలి. నిస్సందేహంగా కాశీకి వెళ్తే గానీ దీన్ని పోగొట్టుకోలేదు. మీరు ఏదైతే అపరాధం చేశారో దానికి ప్రాయశ్చిత్తంగా మీరు చేయడానికి ఒకే ఒక అవకాశం ఉంది. మీ సామాను మొత్తం సర్దుకుని ఈ విజయనగరంలో నుంచి వెళ్ళిపోండి. అలాగే 14 ఏళ్ల తర్వాతే తిరిగి రండి. ఎందుకంటే నేను రామకృష్ణ పండితుణ్ణి, మహారాజు గారి ముఖ్య సలహాదారుడిగా మిమ్మల్ని విజయనగరం నుంచి బహిష్కరిస్తున్నాను. మీరు రేపే విజయనగరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గురుగారు, మీరు ఇంకా వెళ్ళిపోలేదా? నన్ను పంపించడానికి మీ ఇద్దరికి చాలా తొందరగా ఉంది కదూ. వెళ్ళక తప్పదు కదా గురుగారు. పండిత రామకృష్ణ దగ్గర ఏ సందేశం అంటే గురుగారు, అదే సందేశం మిమ్మల్ని చీకటి గది దాకా పంపించగలదు. అవును గురుగారు. మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదురా? సరే, నేను వెళ్తాను. అన్నట్టు ఖాయమే కదా, మీరిద్దరూ నాతో పాటు రావడం లేదు కదా? లేదు గురుగారు. గాడిదల్లారా, నేను సరిగ్గా సరైన సమయంలో హారతి తీసుకొచ్చాను స్వామి. అంటే నువ్వు కూడా నన్ను పంపించాలనుకుంటున్నావా వరుణమాల? స్వామి, కాశీ వెళుతుంటే ఎవరైనా ఎలా ఆపగలరు? 1-2 వారాలకైతే నేను వచ్చుండేదాన్ని. కానీ మీరు 14 ఏళ్ల తపస్సు కోసం వెళుతున్నారు. ఇలాంటి మహాపురుషుడికి ఖచ్చితంగా హారతి ఇవ్వాలి. ఇలాంటి ప్రతీకార జ్వాలనే నువ్వు నాలో రగిలించావు రామకృష్ణ పండితుడా. నీ కారణంగానే నా పదవి పోయింది, నా సంపాదన పోయింది, నా చెల్లెలు కూడా పోయింది. కానీ నేను మాత్రం అస్సలు పోను. వెళ్ళండి, మీకు హారతి ఇవ్వడం అయిపోయింది. ఇక మీరు బయలుదేరొచ్చు. నేను వెళ్ళను. కానీ ఎందుకు? గురుగారు, ఆ సందేశాన్ని గుర్తు చేసుకోండి. రామా దగ్గర ఉంది. వెళ్తాను, కానీ భోజనం చేసిన తర్వాత వెళ్తాను. నేనిప్పుడే మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ. ఏదో ప్రత్యేకమైన సభ జరుగుతున్నట్టుంది. నేను పాల్గొనడం మంచిది. క్షమించండి, కానీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు నాపుతున్నావు ద్వారపాలక? నేను రామకృష్ణ పండితుణ్ణి.
పైగా దురుసుగా వ్యవహరిస్తూ నన్ను ఆపుతున్నారు. మహారాజు గారి ముఖ్య సలహాదారుణ్ణి నేను. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు ఈ సభలోకి వెళ్ళగలిగేంత ప్రత్యేకమైన వారు కాదు. ఎవరెవరికి అనుమతి ఉందో వాళ్ళు ముందే లోపలికి వెళ్లారు. ఇంకెవరికి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఒకవేళ మీరు బలవంతంగా వెళ్లాలని చూస్తే మేము మిమ్మల్ని కారాగారంలో వేయాల్సి వస్తుంది. పండిత రామకృష్ణ, తన తప్పేమీ లేదు. నాకు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. మహారాజు గారి ప్రత్యేకమైన సభ జరుగుతోంది. హ, ఇది మహారాజు గారి భువన విజయం. అక్కడ అసలైన కళే విజయం సాధిస్తుంది. అక్కడ కళ అలాగే సాటిలేని జ్ఞాన సంపద ఉంటుంది. ధార్మిక కళ, విజ్ఞానం, ధర్మ, ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. పండిత రామకృష్ణ, నేను మీరు ఏ సలహాలు ఇస్తామో వాటి వల్ల కేవలం పై సమస్యలే పరిష్కారం అవుతాయి. వీళ్ళంతా మహారాజు గారికి అసలైన సలహాదారులు. వాళ్లతోనే విజయనగరం మొత్తం నడుస్తోంది. కానీ మహారాజు గారు నాకెప్పుడూ ఈ సభ గురించి ఎందుకని చెప్పలేదు? ఒకవేళ వీళ్ళు మహారాజు గారికి అసలైన సలహాదారులైతే మరి నేనెవరిని? నేను మహారాజు గారికి ముఖ్య సలహాదారుని కాదా? మరైతే వీళ్ళెవరు? వీళ్ళ సలహాలతోనే విజయనగరం మొత్తం నడుస్తుందా? వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. విజయనగర పెద్దల నుంచి రామరాజు దాకా అందరికంటే ఎక్కువ ఖ్యాతి పొందిన పండితులు. వీళ్ళు మహారాజుకి ఈ రాజ్యాన్ని పాలించడానికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే అన్ని సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా. ఒకవేళ వాళ్లే గనక అంత మహాజ్ఞానులైతే మరి నా దగ్గర ఉన్నదేమిటి? నాకు లోపలికెళ్ళి చూడగలిగేంత యోగ్యత కూడా లేనప్పుడు మహారాజు గారికి నా అవసరం ఏముంది? అయ్యో, కాదు కాదు పండిత రామకృష్ణ, మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకండి. మీరు మహాపండితులు, కానీ వీళ్ళు మీకంటే గొప్ప పండితులు, అలాగే యోగ్యులు. ధన్యవాదాలు మంత్రి గారు. నాకు నా యోగ్యతని మీరు తెలియజేశారు. లోపలికెళ్ళడానికి అనుమతి కూడా ఇవ్వలేదు, చూసారా? నేను మీకు రుణపడి ఉంటాను. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, నేను చెప్పేది వినండి. రామకృష్ణ, కానీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు ఈ సభలోకి వెళ్ళగలిగేంత ప్రత్యేకమైన వారు కాదు. వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. వీళ్ళంతా మహారాజు గారికి అసలైన సలహాదారులు. మీరు మహాపండితులు, కానీ వీళ్ళు మీకంటే గొప్ప పండితులు, అలాగే యోగ్యులు. మీరు వచ్చేసారా? నేను మీకోసం మినపవడలు అలాగే పాయసం చేశాను. భోజనం వడ్డిస్తానండి. ఆ రోజు ఆరోపణ చేశారు కదా, ఇక ఈ రోజు వండారంటే నేను చెప్పింది కూడా వినడం లేదు. నీ ధ్యాస ఎక్కడుంది? లామా లామా, నువ్వే తప్ప
చెప్పావు కదా లెక్కలు నేర్చుకోవడం అన్నిటికంటే ముఖ్యమని. చూడండి నేను 100 దాకా లెక్కలు నేర్చుకున్నా, తలకిందులుగా అలాగే తిన్నగా కూడా. కానీ లామా నువ్వు 100 కంటే ఎక్కువ లక్షణాలు చేసావు, వాటిని ఎలా లెక్క పెట్టాలి? హ? నా ప్లసెంతలకి సంతోషం కలగలేదా? ఇంత అహంకారమా? నాన్న ఇవాళ తిన్నగా నా దగ్గరికి వస్తున్నాడు. రండి, వచ్చి మీ నన్ను ఎత్తుకోండి. నేను పొద్దున్నుంచి ఈ ఉయ్యాలలోనే ఉండి విసిగిపోయాను. నేను ఇంతగా కేరింతలు కొట్టినా కూడా నన్ను ఎత్తుకోనలేదు. నా మీద కొంచెం ప్రేమ కూడా కలగలేదు. నాకేమనిపిస్తుందంటే ఈ రోజు నాన్నకి ఏదో అయిందనిపిస్తోంది. లామా నువ్వు వచ్చేలా చీకట్లో ఎందుకు కూర్చున్నావు? ఎందుకంటే నా జీవితం చీకటిమయంగా అయిపోయింది కాబట్టి. మాట్లాడు, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? నా వల్ల ఏదీ చేత కాదేమో అని భయం వేస్తోంది. చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నీళ్ళు వద్దంటున్నారా? ఏకంగా నన్నే వద్దనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిలే. మీ కోపమంతా నా మీదే కదా? అలాగే ఇక నాతో ఏం మాట్లాడకూడదు, నా చేత భోజనం తినద్దు, అలాగే నా చేత నీళ్లు కూడా తీసుకోవద్దు. నాకు అసలు ఎలాంటి గౌరవమే లేదు. నాకు చెప్పు, ఏం జరిగింది? చెప్పాలని లేదా? చెప్పొద్దులే, కానీ వెళ్ళి బతుకు, అలాగే మమ్మల్ని బతుకోనివ్వు. ఆగండి, ఎవరి మనసులో నా మీద ఎలాంటి గౌరవం లేదో వాళ్ళకి ఈ గదిలో కూడా ఎలాంటి చోటు లేదు. లేదు లేదు, ఇక్కడ కాదు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు బాగా గురుకు పెడతావు. నాకు నా నిద్ర చెల్లగొట్టుకోవాలని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. వద్దు, ఇక్కడికి అస్సలు అలా ఆలోచించొద్దు. ఇక్కడ అసలు నాకే తోటలేదు. అయినా ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు కొంచెం చోటు కావాలి. చూడు, ఈరోజు అందరూ నన్ను అవమానిస్తున్నారు. అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. కానీ ఎవరికైతే ఎవరు ఉండరో వాళ్ళకి భగవంతుడే దిక్కు. అసలు నా విషయంలో ఏం జరుగుతోందమ్మా? అసలు ఏం జరుగుతోంది? అసలు ఎందుకు జరుగుతోంది? నా జీవితం ఇంత ఖాళీగా ఎందుకు అనిపిస్తోందమ్మా?
చెప్పు తల్లి, నాకెందుకు ఇలా అనిపిస్తోంది? అంతా చెరిగిపోయినట్టుగా నాకెందుకు అనిపిస్తోంది? ఇప్పటి వరకు నాకున్న జ్ఞానం అంతా శూన్యం అయిపోయినట్టు, ఏమిటో నాకంతా నిరర్ధకమైపోయినట్టు, నిర్వీర్యం అయిపోయినట్టు ఎందుకు అనిపిస్తోందమ్మా? నేను ఇంకా ఎన్నెన్నో పొందగలనేమో అనిపిస్తుందమ్మా, కానీ ఇంతవరకు నేనేమీ పొందలేకపోయానమ్మా. ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు. అమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీకున్న యోగ్యత కేవలం మహారాజు ఇంకా ఆయన రాజ్యం వరకే పరిమితం కాదు. నీకున్న తెలివితేటలు అందరికీ లాభదాయకం కావాలి. జనుల కళ్యాణం కోసం అది నువ్వు నీ లోపలే వెతుక్కోవలసి ఉంటుంది. నీ సాహిత్య జ్ఞానాన్ని, నీ పనులను ప్రజల దగ్గరికి చేరవేయడమే నీ కార్యసిద్ధి అవుతుంది. అమ్మా, నీ దగ్గర సాహిత్య జ్ఞానం ఉన్నది రామా. కావ్య రచనలకు ఆకృతినిచ్చే తెలివి ఉంది, కళ ఉంది. నీ లోపలున్న గుణాలను వృధా చేసుకోకు రామా. విద్య ఇంకా జ్ఞానం పంచటం వల్ల పెరుగుతుంది. నువ్వు వాటిని నీ పదాల ద్వారా జనాలందరికీ చేరవేయాలి. నీకు గుర్తుందా, భూమి తన కక్షలో ఉండి కూడా తిరుగుతూ ఉంటుంది. 8 ఆకాశ ఏనుగుల సహాయంతో. అదేవిధంగా రామా, కృష్ణదేవరాయకు 8 దిగ్గజాల అవసరం ఉన్నది. వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. కానీ మహారాజు గారి దగ్గర కేవలం 7 ఉన్నారు. అంటే మీరు అన్నదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ 8వ స్థానాన్ని భర్తీ చేసే సమయం వచ్చిందంటారా? కృష్ణదేవరాయ, అలాగే ఆ స్థానం సరైన యోగ్యుడైన జ్ఞాని కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నాకు అర్థమైందమ్మా. ఆ 8వ ఏనుగుని నేను, అది నేనేనమ్మా. నేను ధన్యుణ్ణమ్మా, నేను ధన్యుణ్ణయ్యానమ్మా. నీకున్న జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించు రామా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. కేవలం చేతలే నీ చేతుల్లో ఉన్నాయి రామా. ఫలితం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది. నీ సాహిత్య జ్ఞానాన్ని, నీ పనులను ప్రజల దగ్గరికి చేరవేయడమే నీ కార్యసిద్ధి అవుతుంది రామా. విద్య ఇంకా జ్ఞానం పంచటం వల్ల పెరుగుతుంది. నువ్వు వాటిని నీ పదాల ద్వారా జనాలందరికీ చేరవేయాలి.
ముందు తింటుండేవాడు, బయటికి కూడా వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, తినడం లేదు, కేవలం రాస్తూ ఉంటున్నారంతే. నా ఈ కానుకని స్వీకరించు తల్లి. ఇది పాండురంగ మహత్యం. ఇక ఇది ఉద్భటారాధ్య చరిత్ర. ఓం శ్రీ మాత్రే నమః. నేను ఎంతో కొంత కష్టపడ్డాను అనుకుంటున్నాను. నీ ఆశల్ని తీర్చానని అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. నువ్వు నాకు చూపించిన మార్గంలోనే నేను ఉత్తమ పద్ధతిలో నడవాలి. ఆశీర్వదించు తల్లి. నన్ను నువ్వే ఆశీర్వదించాలి. నువ్వు నీకున్న పరిధి కంటే ఎక్కువే చేసావు రామా. ఇక విధిని తన పనిని తను చేయనివ్వు. అలాగే ఈ జ్ఞానాన్ని విశ్వమంతా వ్యాపించనివ్వు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. లామా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. మీకు కళ్ళు తెరవాలంటే కష్టంగా ఉందా? లేదు శారదా, కష్టం కేవలం రెప్పలు ఎత్తడానికే అవుతుంది. కానీ నా కళ్ళు ఆ రోజు మహారాజు గారి భువన విజయంలోకి నన్ను వెళ్లకుండా ఆపినప్పుడే తెరుచుకున్నాయి. కానీ ఈ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను వెంటనే తయారయ్యి మహారాజు గారి దగ్గరికి వెళ్తాను. రామా, ఎంతకాలం దక్కుంటారు గురుగారు? ఏదో ఒక రోజు పట్టుబడిపోతారు. అది జరిగినప్పుడు అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతం మీరిద్దరు ఇక్కడి నుంచి కదలకండి. ఏ మాత్రం కదలదు. అలాగే మహారాజు వస్తే ఆయనకు నేను ఈ రోజు రాలేదని చెప్పండి. సరే గురుగారు, అలాగే చెప్తాం.
ఆయన తనని తాను గదిలో బంధించుకుని ఉన్నాడని విన్నాను. కానీ ఈయన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మానస సరోవరంలో మునిగి వచ్చినట్టుగా ఉన్నాడు. మానస సరోవరం కాదు, నాకేమనిపిస్తుందంటే ఈయన జ్ఞాన సరోవరంలో మునిగి వచ్చాడనిపిస్తోంది. తనలో ఉన్న తేజస్సు అదే జ్ఞానాంది. సామ్రాట్లకే సామ్రాట్, నరేషులకే నరేషుడు, మహాబలి మహారాజు కృష్ణదేవరాయలు ఏం చేస్తున్నారో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామాలు మహారాజా. పండిత రామకృష్ణ, స్వాగతం. నీకు విజయనగరంలోకి స్వాగతం. అన్నట్టు ఈసారి మీ విరామం కొంచెం చాలా ఎక్కువైపోయినట్టుంది. మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. విషయం ఏమిటి? అకస్మాత్తుగా విరామం తీసుకున్నందుకు నన్ను క్షమించాలి మహారాజా. కానీ కాలం ఏదో భవ్యమైంది దివ్యమైంది చేయడం కోసమే నన్ను ఎంచుకుంది అనిపిస్తుంది. అందుకే విరామం తీసుకోవాల్సి వచ్చింది. మీకోసం ఒకటి తీసుకొచ్చాను మహారాజా. మహారాజా, అమ్మవారికి అర్పించిన తర్వాత మొదటి వ్యక్తి మీరే. మీకే వీటిని కానుకగా ఇస్తున్నాను. దయచేసి అధ్యయనం చేసి మీ సలహాలు తప్పకుండా ఇవ్వండి. తమరి ప్రయత్నాన్ని మేము ప్రశంసిస్తున్నాము పండిత రామకృష్ణ. మేము దీన్ని అధ్యయనం అలాగే మీకు సలహాలు తప్పకుండా ఇస్తాము. మేము కేవలం రేపటిదాకా సమయం కోరుతున్నామంతే. అలాగే మహారాజా, నేను రేపు మళ్ళీ దర్బార్కి హాజరవుతాను. అలాగే పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణ, మీరింత పొద్దున్నే వచ్చేసరే? అది మహారాజ్ గారు ఈ రోజు నా పుస్తకాల గురించి సలహాలు ఇవ్వబోతున్నారు కదా. మహారాజు తన సప్త దిగ్గజాలతోటి సభలో ఉన్నారు. తమరి పని అంటే మీరు రాసిన ఒక్కొక్క పదం వాళ్ళ ద్వారానే పరిశీలించడం జరుగుతోంది. మరి సమయం ఎలాగూ పడుతుంది. సరే, నేను కాసేపటి తర్వాత మళ్ళీ వస్తాను. మహారాజ్ గారు ఏమైనా చెప్పారా? లేదు పండిత రామకృష్ణ, ఇప్పటికీ పరిశీలన జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది పండిత రామకృష్ణ. ఖచ్చితంగా రాత్రి అయిపోతుంది. పండిత రామకృష్ణ, ఇప్పటికీ పని జరుగుతూనే ఉంది. ఇక ప్రాతకాలంలోనే ఏమైనా తెలుస్తుందనుకుంటాను. అవును, మీరింతగా ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఒకవేళ మీరు దాని ఫలితానికి భయపడడం లేదు కదా? నీకున్న జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించు రామా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. కేవలం చేతలే నీ చేతుల్లో ఉన్నాయి రామా. ఫలితం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది. లేదు మంత్రి గారు, నేను ఫలితం గురించి భయపడటం లేదు. నేను కేవలం పరిణామం గురించే ఎదురు చూస్తున్నాను. నాకు చేతనైంది నేను చేశాను. ఇక ఫలితం గురించి అమ్మే చూసుకుంటుంది. నేను పరిణామం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఒకవేళ ప్రాతకాలానికి సమాచారం రావాలని ఉంటే దానికి అదే వస్తుంది.
పండిత రామకృష్ణ కష్టపడిన దానికి తగ్గ ఫలితం ఆయనకు దక్కాలని ఆశిస్తున్నాను. కానీ ఏదో చెడు జరుగుతుందని సందేహం ఎందుకు కలుగుతోంది? ఇదిగో పూలు తీసుకొచ్చాను. ఇప్పుడు చూసి మాత్రం ఇలా అనొద్దు, ఇది ఇలా ఉంది అలా ఉంది అని. అదే నేను అంటున్నాను, ఇదెలా ఉంది? ఎలా ఉందంటే అర్థం? నువ్వే చెప్పావుగా గోబీ పువ్వు తీసుకురామని, అందుకే అది తీసుకొచ్చాను. నేను పూజ కోసం తల్లికి సమర్పించడానికి పూలు తెమ్మన్నాను, మీరేమో గోబీ పువ్వు పట్టుకుని వచ్చేసారు. ఇప్పుడు ఈ గోబీ పువ్వు తల్లికి ఎలా సమర్పించాలి? అసలు గత 2 రోజుల నుంచి మీకేమైందో ఏమో. నేనొకటి చెప్తుంటే మీరొకటి వింటున్నారు, ఇంకేదో చేసేస్తున్నారు. నాన్న, ఈ రోజు నేను మొదటిసారి శారద మాటతో ఏకీభవిస్తున్నాను. మీరు నడిచేది నిద్రలో నడిచినట్టు, ఉండేది ఎక్కడో ఆలోచిస్తున్నట్టు. అమ్మా, దర్బార్ నుంచి ఎవరైనా సందేశం తీసుకొచ్చారా? గత 2 రోజుల్లో 20 సార్లు అడిగేశావు. నేను జవాబు చెప్పి చెప్పి విసిగిపోయాను. నీకోసం జవాబు అక్కడ గోడ మీద రాసి పెట్టారు, వచ్చి చూడు. దర్బారు నుంచి ఎలాంటి సందేశం గాని దర్బారు సభ్యులు గాని ఇక్కడికి రాలేదు. ఎవరైనా వస్తే రామాకి చెప్పడం జరుగుతుంది. ఈ సందేశం కుటుంబ క్షేమం కోసం రాయడం జరిగింది. లామా, నువ్వు నన్ను కూడా పొద్దున్నే రాజభవన దారిలో చూడమని చెప్పి పంపించావు, కానీ గుర్తులేదు నాకు. నీకు తెలుసా, దారిలో గేదెలు వెళ్తున్నాయి. నేను పూర్తిగా దుమ్ము కుతుకుపోయాను. నేను 2 సార్లు స్నానం చేయాల్సి వచ్చింది. 2 సార్లు. చూడండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, అలాగే మీ మనసులో ఉన్న భావాల్ని కూడా మీకంటే ఎక్కువగా అర్థం చేసుకోగలను. మీరు అష్టదిగ్గజ నియామకం గురించి బెంగపడుతున్నారు కదా? అవును శారదా, ఎప్పుడైనా మనం గమ్యాన్ని లక్ష్యంగా మార్చుకుని ఒక దారిని ఎంచుకుని అక్కడికి చేరుకున్నాము, అప్పుడు ఒక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దాంతోనే మన ప్రతిభ మీద సార్వజనుల అంగీకార ముద్ర పడుతుంది. అలాంటప్పుడు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంతో సమానంగా అనిపిస్తుంటుంది. వెళ్ళు, నా కోసం విజయనగరంలోనే అన్నిటికంటే ఉత్తమ లడ్డు తీసుకురా. అలా నేను కాదు, అత్తయ్య చెప్తున్నారు. లడ్డు ఎందుకు? ఓర్పుకి ఫలితం తీయగా ఉంటుంది, అలాగే లడ్డు కూడా తీయగా ఉంటుంది. నువ్వు అష్టదిగ్గజానివయ్యి సంతోషపడతావు, కానీ ఫలితాన్ని మేమే ఆస్వాదించాలి కదా. పండిత రామకృష్ణ, అయ్యో మంత్రి గారు, మీరు అక్కడే ఉన్నారేమిటి? లోపలికి రండి. నేను మహారాజ్ సందేశం తీసుకుని వచ్చాను. నాకు తెలుసు, కానీ నేను ఎవరైనా రాయబారిని పంపిస్తాననుకున్నాను. స్వయంగా మీరే వచ్చారే. అంటే విషయం ఎలా ఉందంటే నేనే రావాల్సి వచ్చింది. ఏమైంది మంత్రి గారు? మీరెందుకో ఉదాసీనంగా కనిపిస్తున్నారు. అది ప్రొద్దుటి నుంచి కొంచెం సరిగ్గా అనిపించడం లేదు. అలాగే మహారాజ్ కూడా. మహారాజ్ గారేంటి? నాకు అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి, ఏం జరిగింది? పండిత రామకృష్ణ, మీరే స్వయంగా వినటం బాగుంటుంది. మహారాజు మిమ్మల్ని తొందరగా దర్బార్కి రమ్మన్నారు. ఇక శారదాదేవి, అమ్మగారు, మీరు కూడా తప్పకుండా వెంట రండి. నాకు తెలిసి పండిత రామకృష్ణకు మీ తోడు అవసరం అవుతుందేమో. రామా, అసలు ఏం జరుగుతోంది? సన్నాయికి బదులు బాధలతో నిండిన గొంతులు వినిపిస్తున్నాయేంటి? నాకేం అర్థం కావట్లేదు బంధు. ఇప్పుడు ఇక మొత్తం దర్బార్కి వెళ్ళాకే అర్థమవుతుందేమో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి.
ఇవాల్టి సభ మొదలు పెట్టడానికి ముందు మేము ఒక ముఖ్యమైన సూచన ఇవ్వాలనుకుంటున్నాము. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. ఈ సూచన మీకోసం ఉద్దేశించబడింది. అందుకే మేము ఆలస్యం చేయలేము. మేమిప్పుడు ఈ సూచన ఏమిటనేది చెప్పాలనుకుంటున్నాము. ఏమిటది? చెప్తాము పండిత రామకృష్ణ, తప్పకుండా చెప్తాము. కానీ అంతకు ముందే మేము మీకేం చెప్పాలనుకుంటున్నామంటే, ఏదేమైనా పండిత రామకృష్ణ, మీరెప్పుడూ మాకు మిత్రుడుగానే ఉంటారు. అలాగే మీరు విజయనగర రాజ్యం కోసం ఏదైతే చేశారో అందుకు మేము ఇంకా సమస్త విజయనగర రాజ్యం మీకు రుణపడి ఉంటుంది. మహారాజా, ఏది నా కర్తవ్యమో దానికోసం రుణపడి ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి. విషయం ఏమిటి మహారాజా? అదే విషయం ఇక చెప్పక తప్పదు మహామంత్రి. మహారాజా ఏం జరిగిందో, ఏది నిజమో అది అందరి ముందు బయటపడి తీరాల్సిందే. మీరు చెప్పింది నిజమే మంత్రివర్య. అప్పుడప్పుడు ఏం జరుగుతోందంటే అది మనుషుల మేధస్సుకి అందనిది జరుగుతుంది. మనిషి ఏదో అనుకుంటే తనకు ఇంకేదో దక్కుతుంది. దాంట్లో చాలా తేడా ఉంటుంది. శ్రీరామచంద్రుడు చెప్పింది నిజమే. వారేం చెప్పారంటే, కలియుగంలో కాలం మీద కూడా నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు అని. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము. మహారాజా, మీరు నిస్సంకోచంగా నాకు చెప్పండి. నేను ఎలాంటి నిజాన్నైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. రామా, ఈ వాతావరణం నువ్వు అష్టదిగ్గజానివయ్యేలానే అనిపిస్తోందా? బంధు, అష్టదిగ్గజాన్ని అవడం తర్వాత నేను ఎప్పుడైతే బహిష్కరించబడ్డానో అలాంటప్పుడు కూడా వాతావరణం ఇలా లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే అష్టదిగ్గజాన్ని అవడం ఈ జన్మలో కష్టం అనిపిస్తోంది. అలాగే మహామంత్రి గారు. మహారాజా, విజయనగర సప్తదిగ్గజాలు ఐక్యమత్యంతో చెప్పిన అభిప్రాయం, అలాగే ప్రజలందరితో పాటు మహారాజు సమ్మతితో పండిత రామకృష్ణకు రాబోయే పౌర్ణమి రోజున అష్టదిగ్గజం పదవిని అలంకరించడం కోసం రాజదర్బారుకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము పండిత రామకృష్ణ.